అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఆటో తొక్కడం వల్ల కాలు ఇరిగిపోయింది కదా, ఆ డాగ్ యొక్క అప్డేట్ ఇది. నిన్న మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ రాయించుకొని వెట్ మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ పట్టుకొని నిన్న ఈవినింగ్ వెళ్ళానండి. ఎందుకంటే నేను మార్నింగ్ కొంచెం బిజీ అయ్యాను, రెండోది కొంచెం బాగాలేదు. నాకు నైట్ అప్లోడ్ చేద్దామన్నా కొంచెం బాగాలేదు, అందుకే అప్లోడ్ చేయలేకపోయాను వీడియో. నేను వెళ్ళానండి, డాగ్ అస్సలు కనిపించలేదండి. డాగ్ అస్సలు కనిపించలేదు. చాలా వెతికాను నేను నిజంగా ఊర్లో కూడాను. అంటే దెబ్బ తగిలింది కదా, భయపడి ఎక్కడో ఉండిపోయినట్టుంది. చాలా వెతికాను. రెండోది ఏంటంటే ఆ ఊరు కొంచెం రిమోట్ ఏరియా అండి. అది మన విజయనగరానికి కొంచెం దూరంలో ఉంటుంది, రిమోట్ ఏరియా. బాగా ఎక్కువ చలి కూడా, నైట్ చాలా ఎక్కువ విపరీతంగా ఉందండి. చాలా విపరీతంగా ఉంది చలి కూడా. అసలు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపించింది, నాకు బాగాలేదు. అయితే మొత్తానికి దొరికిందండి. ఒక టార్పన్స్ మధ్యలో దూరిపోయి పడుకుంది. పాపం చాలా దుఃఖపడిపోతుంది. నాకైతే చాలా జాలేసింది, ఏడుపు వచ్చేస్తుంది నిజంగా దాన్ని చూస్తుంటే. నిజంగా చాలా దుఃఖం అనిపించింది నాకు. ఆ పెయిన్ ఎలా భరిస్తుందో అర్థం అవ్వట్లేదు. డాక్టర్ గారు ఏమన్నారంటే 3 times స్ప్రే చేయమన్నారు. రెగ్యులర్గా 3 times స్ప్రే చేయండి, రోజు వెళ్ళమన్నారు దాని దగ్గరికి. రోజు వెళ్ళాలి రెగ్యులర్గా. ఒక 7-8 days దానికి ఫీడ్ చేసి, అది దానికి మనం పాల్లో మెడిసిన్ కలిపి పెట్టామండి, టాబ్లెట్ కలిపి పెట్టాం, పెయిన్ తగ్గడానికి, వాపు తగ్గడానికి. స్ప్రే చేయడం వల్ల అది ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది. ఆ తగ్గిన తర్వాత ఏం చేయాలని నెక్స్ట్ అనేది అర్థమవుతుంది. అంతవరకు మనం చేసేది ఏం లేదు. మనం చేయగలిగింది ఏంటంటే దాని పెయిన్ తగ్గించడం, ప్రజెంట్కి అది సర్వైవ్ అవ్వడం. లేకపోతే కనీసం కంప్లీట్ కాల్ తీసేయాల్సి వస్తుంది దానికి. చాలామంది మెసేజ్ చేస్తారండి, సపోర్ట్ చేస్తున్నాం, మీకు సపోర్ట్ చేస్తామని. ఇలా ఇంజూరీ అయిపోయిన డాగ్స్, నెక్స్ట్ స్కిన్ పీల్ ఆఫ్ అయిపోయిన డాగ్స్ ఒక 20 దాకా ఉన్నాయండి. వాటిలన్నిటికీ మనం సర్వీస్ చేయాలంటే అందరం కలిసి ఉండి మనం సపోర్ట్ చేస్తేనే అది త్వరగా జరుగుతుంది. నేను ఒక్కడనే చేస్తే జరుగుతుంది కాదంటలేదు, బాగా జరుగుతుంది కాదంటలేదు, కానీ కొంచెం ఫాస్ట్గా అవుతుంది కదా. మనం చేసేది ఏదైనా సరే ఫాస్ట్గా చేయడం మూలాన అది ప్రమాదాన్ని కొంతవరకు మనం అరికట్టచ్చు. లేదంటే టైం దాటిపోయిన తర్వాత వేస్ట్ కదా. దయచేసి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.